నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని అమ్మేశారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. మరో 60% పైగా ధాన్యం ప్రభుత్వానికి రావాల్సి ఉండగా నేటితో గడువు ముగియనుంది. దీంతో అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ పాటికే 9 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులకు జప్తుకు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం భారీగా పక్కదారి పట్టింది. గత ఏడాది ఖరీఫ్ కి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అధికారులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 220 మిల్లులకు ప్రభుత్వ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వడానికి 4.32 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. అయితే ఇంకా 60% పైగా ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. మిల్లర్లు 2.59 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మరో 9 మంది మిల్లర్లు సుమారు 52 కోట్ల ధాన్యం అమ్ముకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. నేటితో ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాల్సి ఉండగా మిల్లర్లు ఇంకా జాప్యం చేస్తున్నారు. గడువు పొడిగించాలని కోరుతున్నారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైస్ మిల్ యజమానులు రైతుల్ని కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వాటిని అనేక ఇబ్బందులు గురి చేశారు. తేమ శాతం ఎక్కువ ఉందని, ఇది తక్కువ ఉందని, కర్తా ఒక క్వింటాలకు 7-8 కిలోల కర్తా తీసుకొని రైతుల్ని నష్టం చేసిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. 10 సార్లు ధర్నాలు చేసినాం, కానీ చర్యలు తీసుకోలే. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. నిజామాబాద్ జిల్లా వస్తే యాదికి వస్తే ముందు బోధన యాదికి వస్తుంది. ఆ బోధనలో ఉన్న మొత్తం రైస్ మిల్ యజమానులు ఇది చేశారు. పౌర సరఫరాల శాఖ కస్టమ్ మిల్లింగ్ కోసం 2021-22 యాసంగి వానాకాలం సీజన్లలో ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంతానికి వాడుకున్నారు. సుమారు 2.44 లక్షల క్వింటాల ధాన్యం 9 రైస్ మిల్లుల యజమానులు స్వాహా చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టం నోటీసులు జారీ చేసింది. మిల్లుల యజమానుల నుంచి ఆస్తుల జప్తుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాల్దా వెంకటలక్ష్మి ఇండస్ట్రీస్, లక్ష్మీ శ్రీదేవి ఇండస్ట్రీస్, శేషాద్రి ఆగ్రో, ఎంఎస్ఆర్ ఆగ్రో, సర్ ట్రేడర్స్, లక్ష్మీ గణపతి, గంగా రైస్ మిల్లు, దాదాబాయి ఇండస్ట్రీ, రాయల్ ట్రేడింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. 52.85 కోట్ల ధాన్యం డబ్బులు తక్షణం పౌర సరఫరాల శాఖ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. ఖరీఫ్, రబీకి సంబంధించిన మరో 64% ధాన్యం బకాయిలు మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని అధికారులు చెప్పారు. ధాన్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపుగా గడిచిన 15-20 రోజుల నుంచి మనకు 9 రైస్ మిల్స్ డిఫాల్ట్ అయితే 9 రైస్ మిల్స్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. మనకు డిఫాల్ట్ అయినందుకు ప్లస్ వారి ఆస్తులు జప్తు చేసేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా అప్లై చేసి మా తహసీల్దార్ల ద్వారా వాళ్ళ స్థిర చరాస్తులు ఏమున్నా కానీ జప్తునకు ఆదేశాలు కలెక్టర్ ద్వారా ఇవ్వటం జరిగింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన 4 మిల్లులపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సదరు మిల్లుల యజమానులు పరారీలో ఉండటం కొసమెరుపు. జిల్లాలో సీఎంఆర్ బకాయిల గడువు నేటితో ముగియనుండటంతో గడువు పొడిగిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గడువు పొడిగించకపోతే మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి బకాయిలదారులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.